ఆర్ యు రెడీ? 2, ఆరంభం చాలా బాగుంది, ఎందుకు ఇలా అయింది? 2, ఆరంభం చాలా బాగుంది, తర్వాత ఎందుకు ఇలా అయింది? నాతో పాటు చెప్పండి. ఆరంభం చాలా బాగుంది, తర్వాత ఎందుకు ఇలా అయింది? ఆరంభం చాలా బాగుంది. ఈ వారం అంతా ఏ వీక్ అన్నారు? ప్యాషన్ వీక్. ఈ వారాన్ని ఏ వారంగా అన్నారు? పస్కా వీక్. ఆదివారం ఎలా ఆరంభింపబడింది? హోసన్న విజయోత్సాహ గీతములతో, గంతులు వేస్తూ, ఆనందముతో ఆరంభమైంది. కానీ ఆదివారం బాగానే ఉంది, సోమవారం బాగానే ఉంది, మంగళవారం బాగానే ఉంది, బుధవారం బాగానే ఉంది. గురువారం రాగానే సాయంత్రం కల్లా మొత్తం పరిస్థితి తారుమారైపోయింది. చెమట బిందువు రక్తంగా మారిపోతుంది. కొరడాతో కొడుతున్నారు, శిష్యులు పారిపోతున్నారు. ఇదేంటి? ఆరంభం చాలా బాగుంది, ఎలాగైపోయిందంటే శుక్రవారం కల్లా 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, డొక్కల్లో పొడుస్తున్నారు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేవంటున్నారు. భూకంపం వచ్చేసింది, ఆలయ తెర చెనగబడింది, సమాధులు తెరవబడినాయి, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తున్నారు, సూర్యుడు చీకటి పడ్డాడు. ఏది ఇదేంటి? బాగా ఆరంభించింది, ఇలాగైపోయిందేంటి? ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో చెప్పనా, బాగా ఆరంభించిన వ్యాపారం 6 సంవత్సరాలు బాగుందండి, ఇలాగైపోయిందేంటి? బాగా ఆరంభించిన భార్య భర్తల బతుకు 2 పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగైపోయిందేంటి? ఉద్యోగానికి వెళ్ళాను, 5 సంవత్సరాలు బాగుంది, ఇలాగైపోయిందేంటి? బిడ్డలు చదువుతున్నారు, 10th క్లాస్ దాకా బాగానే ఉన్నారు, ఇంటర్మీడియట్ నుండి దారి తప్పి తిరుగుతున్నారు. ఇదేంటి ఇలాగైపోయింది? దేవుని బిడ్డలారా, ఏంటిది ఇలాగైపోయింది? అందరు అనుకున్నారు, ఏంటిది ఇలాగైపోయింది? ఒక మాట మీరు గమనించండి. ఈ రోజు నీ జీవితం ఇలా మారిపోయిందేమో. ఆరంభించావు బాగా, ఏంటి దేవుడా ఇలాగైపోయింది? కానీ నా తండ్రి యేసయ్య ఇలా కేకలు పెట్టాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచిపెట్టావయ్యా? ఏంటి తండ్రి, నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? కానీ ఎందుకు ఇలా జరిగిందో ఎవరికి ఏమీ అర్థం కావట్లా. కొంతమంది ఏమన్నారు తెలుసా? అయ్యయ్యో, ఇంత నీతిమంతుడికి ఇలా జరగొచ్చా, ఇంత పరిశుద్ధుడికి ఇలా జరగొచ్చా, ఇంత యథార్థవంతుడికి ఇలా జరగొచ్చా? కొంతమంది ఏమన్నారంటే, ఈయనకి ఇలాగే కావాలా, ఈయనకి ఇలాగే కావాలా, ఈయనకి ఇలాగే కావాలా. కొంతమంది ఎవడు రాత ఎలాగుంటే అలా జరిగిద్ది. ఇన్ని మాటల మధ్యలో తండ్రైన దేవుడు ఒక్క మాట కూడా పలకట్ల. ఇంతమంది కేకలు పెడుతున్నా ఒక్క మాట కూడా పలకట్ల. దేవుడు నీ పరిస్థితిలో నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే, దేవుడు నీ విషయంలో సైలెన్స్ గా ఉన్నాడు అంటే దానికి అర్థం దేవుడు పని చేయట్లేదని కాదు. తెర వెనక ఇంకొకళ్ళ కొరకు కాదు, నీ కొరకే చేస్తున్నాడు. ఈ నెల చప్పట్లు కొడుతుండగా నా దేవుడు అడిగిన ప్రశ్నకు తండ్రైన దేవుడు ఏ జవాబు ఇవ్వట్లేదంటే సైలెన్స్ గా ఉండట్లా. తెర వెనకాల చెయ్యాల్సింది చేస్తున్నాడు. ఇప్పుడు ఆమేననాలి. నీ కొరకు చెయ్యాల్సింది చేస్తున్నాడు, నీ కుటుంబం కొరకు చెయ్యాల్సింది చేస్తున్నాడు, మందిరం కొరకు చెయ్యాల్సింది చేస్తున్నాడు. ఆర్ యు రెడీ? భారతదేశపు సంఘాన్ని, ఆంధ్ర రాష్ట్ర సంఘాన్ని ఇంత పీడన కలుగుతుండగా కూడా నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆమేన్ అనండి. నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే సైలెన్స్ గా లేడాయినా, చెయ్యాల్సిన కార్యం చేస్తున్నాడు. సంఘమా భయపడద్దు, దైవ జనులారా భయపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో ఆరంభించింది ఇలాగైపోయిందంటే. ఆర్ యు రెడీ? ఆరంభించింది ఎలా అయిపోయిందంటే, నీ చేతితో ఆరంభించింది, నీ చేతులతోనే ముగిస్తావు. నీ బిడ్డలు బిడ్డల 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 బిడ్డలు ఆయన రాకడ వరకు కంటిన్యూ చేశాడు నా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 3 రోజులే సైలెన్స్. ఆమేన్ అనలేదే. 3 రోజులే సైలెన్స్. మరణ వేదనలు ఆయన్ని
ఆమేన్ అనాలి ఈ వాక్యలకి. మరణ వేదనలు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు అతన్ని, యేసయ్యని మరణ వేదన నుండి తొలగించాడు. నువ్వు అనుభవిస్తున్న ఏ వేదనైనా తొలగించగలిగిన సమర్థుడు ఆయన. ఆయన సైలెన్స్గా ఉన్నంత మాత్రాన నేను ఈ మ్యాటరు, సైలెన్స్ అన్న మ్యాటర్ ప్రిపేర్ అవ్వాలా. దేవుడు అకస్మాత్తుగా నాకు ఇచ్చింది. దేవుడు నీకు పక్షాన సైలెన్స్గా ఉన్నాడంటే, మీ అమ్మాయి పక్షాన సైలెన్స్గా ఉన్నాడంటే, మీ అబ్బాయి పక్షాన సైలెన్స్గా ఉన్నాడంటే, ఆయన చేతులు కట్టుకొని కూర్చోట్లా, ఎవరితో మాట్లాడాలో మాట్లాడుతున్నాడు, ఎవడి గుండె కదిలించాలో కదిలిస్తున్నాడు, ఎవడి హృదయాలతో మాట్లాడాలో మాట్లాడుతున్నాడు, నిన్ను ఎలా సెట్ చేయాలో మొత్తం చూస్తున్నాడు. అంతే. ఒక రోజు రాబోతుంది. శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది, కర్టన్ తెరిచాడు. ఇప్పుడు ఆమేన్ అనాలి. అన్ని నామము కన్నా పై నామముగా దేవుడు మార్చాడు. బాగా ఆరంభించింది, ఇలా అయిపోయిందేంటి? ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నా, అనేక మంది ఏడవటం నా కళ్ళతో చూస్తున్నా. దానికి మించి నీ ఏడుపును ఆపుకొని నీ హృదయాన్ని కుదిపేసుకుంటున్న అమ్మలతో, నాన్నలతో, తమ్ముడు, చెల్లి, అన్నల, అక్కలతో, పెద్దవారితో దేవుడిది ఆత్మ చెప్పేది. భయపడద్దు. ఆరంభించింది ఇలాగైపోయింది ఏంటి? నిన్న గురువారం ఒక ఆంటీ గారు ఫోన్ చేశారు నాకు. నానా, యేసయ్య కృప వలన బ్రతికించు వాక్యం టీవీ ప్రోగ్రాం చూసి మందిరానికి వస్తున్నాను, వందనాలు ఆంటీ గారు అన్నాను. నేను ఆంధ్ర రాష్ట్రములో ప్రభుత్వ ఉద్యోగిని. నాకు నైట్ డ్యూటీస్ ఉండవు, నాకు పగల్ డ్యూటీసే ఉంటాయి. కానీ నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు, నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి కానీ అవి నాకు పడవు, వేరే వాళ్ళకి పడతాయి. ఆ నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ, ఇద్దరు పురుషులు ఉంటారు. అక్కడ ఒక మరణం జరిగింది. అంటే క్లారిటీతో నేను చెప్పకూడదు కనుక, ఆ గదిలో ఒక స్త్రీని చంపేశారు. అది ఇద్దరు పురుషులు, ఆ స్త్రీ హస్తం ఉంది, నైట్ డ్యూటీ చేసి. అక్కడ ఆ గదిలో ఒక స్త్రీని చంపేశారు. చంపితే మరుసటి రోజు కల్లా పగల్ డ్యూటీ చేస్తున్న ఈమె కూడా దాంట్లో ఉంది అని పెట్టేశారు. తద్వారా కేసు నడిచింది. ఈమె అది చూపెట్టింది, ఆ రికార్డ్ చూపెట్టింది, ఈ రికార్డ్ చూపెట్టింది. నేను పగల్ డ్యూటీ అండి, నాది నైట్ డ్యూటీ కాదని. అయినా చట్టం ముందల అది చెప్పి ఇది చెప్పి నువ్వు కూడా దోషివని చెప్పి నలుగురికి లైఫ్ సెంటెన్స్ వేశారు. 14 సంవత్సరాల జీవిత ఖైదీ వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయింది. 1వ సంవత్సరం జైల్లో ఉంది, 3.5 సంవత్సరాలు జైల్లో ఉంది. ఇక చచ్చిపోతా. ఎంత బాగా ఉండే కుటుంబం ఎలాగైపోయింది ఏంటిది? నా భర్తను ఎవరు చూస్తారు, నా 3 బిడ్డలను ఎవరు చూస్తారు? ఇదేం బతుకు? 14 సంవత్సరాలు నా వలన కాదు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది గదిలో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఆమె ఉన్న శైలిలో ఆమె ఆత్మహత్య చేసుకోబోతుండగా ఆ గోడ మీద గాయపడిన హస్తముతో ఒక రాత రాస్తున్నారు. ఎవరో, భయపడకు, నేను నీతో ఉన్నా. నేను ఆ ఫోను మాట్లాడుతుండగా నాకు అసలు ఎంత గొప్ప దేవుడు నాయన. గాయపడిన చేతులతో ఆ గోడ మీద ఒక రాత రాయబడుతుంది, భయపడకు, నేను నీతో ఉన్నా. ఆ మంది, యేసయ్యా, నా భర్త ఈ గదిలో ఉండలేడు, నా పిల్లలు ఉండలేరు, నా బంధువులు ఉండలేరు, నా గదిలోనికి వచ్చిన దేవుడా. ఏది ఇది? ప్యాలెస్ కాదు, 5 స్టార్ హోటల్ కాదు, 3 స్టార్ హోటల్ కాదు, రోడ్డు పక్కన హోటల్ కాదు, ఇది డూప్లెక్స్ బిల్డింగ్ గది కాదు, చెరసాలలో 14 లైఫ్ సంవత్సరాలు పడిన సెంటెన్స్ పడిన అనగానే
దేవుడా చచ్చిపోనేసయ్యా, చచ్చిపోనేసయ్యా, నేను చచ్చిపోనయ్యా. నా కోసం ఇంతమంది జైల్లో ఉంటే నా ఒక్క దానికోసం నువ్వు దిగే వచ్చావా? నేను చచ్చిపోనయ్యా. ఇంతమంది చర్చిలో ఉన్నారు యేసయ్య కృపలన, నీ ఒక్కడితో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు చనిపోకూడదు, నువ్వు బతకాలి. ఆమేనండి. నువ్వు చనిపోకూడదు, నువ్వు బతకాలి. నువ్వు చనిపోకూడదు, నువ్వు బతకాలి. ఇప్పుడు ఆమేననాలి. కన్నీరేంటో చూసావు, సంతోషం చూడలా. సంతోషం ఎలా ఉంటుందో నువ్వు చూడాలా. అపజయం ఏంటో చూసావు, మీ ఇంట్లో అపజయం ఏంటో చూశారు, విజయం ఏంటో చూడాలి. మీ ఇంట్లో పేదరికం ఏంటో చూశారు, డబ్బుంటే ఎలా ఉంటుందో మీరు చూడాలి. మీ ఇంట్లో పిల్లలు లేరు, చచ్చిపోకు. నీ ఇంట్లో 2 బిడ్డలుంటే ఏడుపు ఎలాగుంటుందో, గొడవ ఎలాగుంటుందో, నవ్వు ఎలాగుంటుందో, నిన్ను ఎలాగో కేకలు పెడతారో నువ్వు చూడాలి. అనారోగ్యం ఏంటో చూసావు, ఆమేనండి. ఆరోగ్యం ఏంటో చూడలా. ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఎలాగుంటుందో నువ్వు చూడాలి.